హాయ్ గైస్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఈరోజు మనతో స్టూడియోలో సుందర్ గారు ఉన్నారు. హలో సార్. హాయ్. హాయ్ సార్, ఎలా ఉన్నారు సార్? సూపర్. సో సార్, మీరు కమ్యూనికేషన్ ఎక్స్పర్ట్ కూడా. సో బేసిక్గా ఇంట్లో గలగల మాట్లాడుతూ ఉంటారు చాలామంది, బట్ నలుగురిలోకి వచ్చేసరికి అసలు మాట కూడా బయటికి అది గారం, ఇది ప్రాక్టికాలిటీ. సో అసలు ఆ కమ్యూనికేషన్ అనేది బిల్డ్ అవ్వాలంటే ఎలా ఓవర్కమ్ చేయాలి అలాంటి వాళ్ళు? అంటే దేర్ ఆర్ వెరీ గుడ్. మీరు క్వశ్చన్ అడగకముందు నేను అంతా చెప్తాను అంటే నాకు కాన్సెప్ట్ అర్థమైంది కాబట్టి మాకు ఇది ఫేస్ చేస్తున్నది. చాలామంది అడుగుతుంటారు, సార్ నేను సబ్జెక్ట్ పరంగా చాలా స్ట్రాంగ్గా ఉన్నా, టెక్నికల్గా చాలా స్ట్రాంగ్గా ఉన్నా అని ఇంకొక మాట చెప్తారు. నేను బేసిక్గా డీసెంట్ సార్, నేను ఇంట్రావర్టెన్ సార్, నేను మొహమాటస్తుని సార్. ఎవరు చెప్పారు? నువ్వే ఫిక్స్ అయ్యావు లేదా మీ పేరెంట్స్ చెప్పుంటారు. అంటే ఫస్ట్ అది వదిలేయాలి. ఒక బ్రాండ్ ఇక్కడ పెట్టుకుంటారు, నేను చాలా సెన్సిటివ్ సార్. ఎవడు సెన్సిటివ్ కదా? పుట్టినప్పుడు అందరూ సెన్సిటివే. మీరు ఏమైనా యాంకర్గా పుట్టారా? నేను ఏమైనా మెడలో టై వేసుకుని ట్రైనర్కి పుట్టానా? ఆయన ఏమైనా కెమెరామెన్కి పుట్టాడా? లేదు కదా. ఎరుగుతున్న క్రమంలో మన అవసరం బట్టి నేర్చుకున్నాం అంతే. సో ఈ టైటిల్ పెట్టుకున్నాడు చాలా డేంజరస్. అది తీడా టైటిల్. నేను చాలా మొహమాట ఎక్కువ సార్, నేను మాట్లాడలేను సార్. ఎవరు చెప్పారు? ఆయన నువ్వే డిసైడ్ అయ్యా నువ్వు మాట్లాడలేవని. నీకు ఏది వస్తే అదే చెప్పు. పొద్దు నుంచి సాయంత్రం వరకు ఏం చేసావు చెప్పంటాం. ఇక్కడ ప్రీవియస్లో ఒక విఆడే కంపెనీ, ఒక పెద్ద కంపెనీ ఉండేది. వాళ్ళు కేవలం ఈ బీపీఓ కాల్ సెంటరే, కానీ ఫస్ట్ 2 రౌండ్స్లో లేవడికి నిన్న మొత్తం ఏం చేశారు ఇంగ్లీష్లో చెప్పమన్నవాడు. నేను 4 సెంటెన్స్ గురించి చెప్పాడు కాదు, 2 నిమిషాలు మాట్లాడమన్నాడు. నిన్న అంతా ఏం చేసావు 2 నిమిషాలు మాట్లాడి చచ్చిపోతారు. అంటే ఎక్కడో లేదు, నువ్వేం చేస్తున్నావు, నువ్వేమేమి చూస్తున్నావు, ఏమేమి చేస్తున్నావు, ఏమేమి వింటున్నావు, ఈ 3 ఇంగ్లీష్లో ట్రై చేయి. ఇంగ్లీష్ రాలేదా? గూగుల్ ఉంది, అడుగు, ట్రై చేయి, చెప్పడానికి ట్రై చేయి. అది. సో కమ్యూనికేషన్ అంటే పైనుంచి ఊడిపడ్డారు. మనము రాజకీయ నాయకుడు, ఒక బిజినెస్ మ్యాను, సేల్స్ మ్యాను అందరూ ఒకేలా పుట్టారు. పుట్టినప్పుడు స్కిల్ ఒకే లెవెల్లో ఉంది. వాళ్ళు పెరుగుతున్న క్రమంలో వాళ్ళ వృత్తి రీత్యా, వాళ్ళకున్న అవసరం రీత్యా కొన్ని స్కిల్స్ డెవలప్ చేసుకున్నారు. దాని మీద ఫోకస్ చేశారు. ముందు వాళ్ళు నమ్మారు, నేను చెప్పగలను అనుకున్నారు, చెప్పడం ప్రారంభించారు. చెప్పినప్పుడు నచ్చకపోయినా నచ్చేంత వరకు వాళ్ళు ఫ్లో ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండబట్టే ఒక సేల్స్ మ్యాన్ మాట్లాడితే కొనబుద్ధి అవుద్ది, మనం మాట్లాడితే వినబుద్ధి కాదు. ఎస్ ఎస్ సార్, ట్రూ సార్, ట్రూ సార్. సో కమ్యూనికేషన్ ఈజ్ ఎ ఫ్రీ గిఫ్ట్, అందరికీ ఫ్రీ గిఫ్ట్. అది ఎలా వాడుతున్నావు అనేది నీ ఆర్ట్. లేదా ఎక్స్పర్ట్ సలహా తీసుకో, మాట్లాడు, కమ్యూనికేట్. నేను మళ్ళీ చెప్తుంది, ఈ ప్రపంచంలో ఎవడు కమ్యూనికేట్ చేయలేని వాడు అన్నాడు. అయితే వాడికి ఇంట్రెస్ట్ లేదు, లేదా వాడు ఫిక్స్ అయిపోయాడు, అనువైన పరిస్థితి రాలేదు, అంతే. చిన్న లాజిక్ అండి. ఒక అమ్మాయి ఉంటుంది, ఎప్పుడు గట్టిగా మాట్లాడదు, చాలా స్లోగా ఉంటుంది, నెమ్మదస్త్రాలు, బిడియస్త్రాలు, భయస్త్రాలు అన్నీ ఉన్నాయి. రోడ్డు మీదకి వచ్చింది, చేతిలో బ్యాగ్ ఉంది, బ్యాగ్లో క్యాష్ ఉంది. అలా నడుచుకుంటూ వెళ్తుంటే ఎవడో బ్యాగ్ పట్టుకుని పారిపోయాడు. బాబు అని అరుస్తుందా, గట్టిగా అరుస్తుందా? గట్టిగా ఎందుకంటే అందాక కమ్యూనికేషన్ లేదు కదా ఆమెకు అసలు మొహమాటం కదా, భయం కదా. కానీ ఇప్పుడు అవసరం నేర్పిద్దాం, ఖచ్చితంగా వేరే వాడి దగ్గరికి వినపడి అంత గట్టిగా అరుస్తుంది, అవసరం గాగా నేర్పిస్తుంది. నాకు అంత అవసరం అని ఫీల్ అయిన వరకు కమ్యూనికేషన్ వస్తుంది. ఇప్పుడు ఏమవుతుంది, కాలేజీ లెవెల్లో, స్కూల్ లెవెల్లో నేను చెప్పినట్టు సబ్జెక్ట్ మీద ఫోకస్ చేస్తున్నారు, మాట్లాడడానికి ప్రయారిటీ ఇవ్వట్లేదు. అలాగే మీరు అన్నట్టు 10 మంది ముందు మాట్లాడాక నాకు భయమే. మీకు ఫస్ట్ యాంకర్ అంటే ఫస్ట్ భయం వేసి ఉంటుంది, ఏం మాట్లాడాలి కెమెరా ఉందని చెప్పి. అది ఫస్ట్ 2 డేసే. 2-3 రోజుల తర్వాత మరి ఒక ప్రయత్నం చేద్దాం, వస్తే వీడియో వస్తే, లేకపోతే ఎక్స్పీరియన్స్ వస్తుంది. అంతే కదా, వస్తే వీడియో వస్తుంది, లేకపోతే ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఈ మైండ్ సెట్తో వచ్చినప్పుడు నేర్చుకుంటారు. యాక్చువల్లీ వీళ్ళు ఏంటి, అమ్మో నాకు భయం సార్, నాకు భయం సార్. ఇక్కడ ఈ ప్రపంచంలో ఎవడు అసలు నువ్వేం చెప్పాడు, నేను ఈ వీడియో ఉన్నాయి, వీడియో పూర్తిగా ఎంతమంది వస్తారు చెప్పండి? 10%, 15%. వాళ్ళు ఏదో అనుకుంటారు, నేను మాట్లాడడం మానేస్తే నా వాయిస్ వెళ్ళదు కదా, అసలు ఛాయిసే లేదు. ఇవాళ ఎవరు నువ్వు ఒక స్పీచ్ ఇస్తే, లేదా నువ్వు ఒక చోట మాట్లాడితే, నువ్వు మాట్లాడిందని గుర్తుపెట్టి అందులో తప్పులు వెతికి దాని గురించి నిందించి, లేదా నిన్ను కామెంట్ చేసి అంత ఖాళీ ఎవరికి లేదు. వాడు తీసుకున్న సెల్ఫీ తీసుకుంటే వాడికి టైం లేదు. ఇంకా నీ మాట్లాడు గుర్తుపెట్టుకుంటాడా? అనవసరమైన పోస్ట్పోన్మెంట్గా అది నువ్వు అనుకోవడం తప్పితే ఏదో అయిపోద్దని అనుకోవడం రీజన్ లేదు. అది యాక్చువల్గా కమ్యూనికేషన్ ఫ్రీ గిఫ్ట్, వాడటం అనేది ఆర్ట్. నువ్వు ఏ లెవెల్లో ఉన్నావో చూసుకొని దాని తగ్గట్టుగా ట్రైనింగ్ చేసేటువంటి బెస్ట్ ఆప్షన్ తక్కువ టైంలో వస్తుంది. ఎందుకంటే మనం ఇప్పుడు ఏకలవ్యాలు లేకపోతే అవసరం లేదు. ఆ రోజుల్లో ఏకలవ్యుడు ద్రోణాచార్యుడు ఒప్పుకోలేదు. ఇప్పుడు 100 మంది ద్రోణాచార్యులకి రోడ్డు మీద ఖాళీగా ఉన్నారు, వెళ్ళి జాయిన్ అవ్వచ్చు, నేర్చుకోవచ్చు. యాక్చువల్లీ అంటే అప్పుడు ఏకలవ్యుడికి ఆప్షన్ లేదు సార్. ఇప్పుడు అలా కాదు కదా, 100 సెంటర్లు వచ్చినాయి, నీకు ఆన్లైన్ ఆఫ్లైన్ డిఫరెంట్ ఆప్షన్స్ వచ్చినాయి.
నీతో మాట్లాడిపిస్తూ నువ్వేం చెప్పగలుగుతున్నావు, ఏం చెప్పలేకపోతున్నావు, నీ ప్రొఫెషన్లో ఏ రిక్వైర్మెంట్ ఉంది. సేల్స్ అంటే నీ కమ్యూనికేషన్తో పాటు కన్విన్సింగ్ స్కిల్స్, సెల్లింగ్ స్కిల్స్ కావాలి, క్లోజింగ్ డీల్ కావాలి. లేదు నువ్వు సాఫ్ట్వేర్లో ఉన్నావు అంటే నీ క్లయింట్కి నువ్వు అర్థమయ్యేటట్టు క్లయింట్ డీల్ చేయటం, క్లయింట్ ఇంట్రాక్షన్స్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, టెక్నికల్, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయటం, టీమ్ మేనేజ్మెంట్, దీనికి సంబంధించి నేర్పించడం ఉన్నాడు. నువ్వు పొలిటిక్స్లో ఉన్నావు అంటే నువ్వు అబద్ధం చెప్పినా నిజం అనేట్టు నమ్మించే విధంగా మాట్లాడడం రావాలి. అది అబద్ధం అని తెలిసినా అబ్బా అనుకోవాలి. వాడు దెబ్బ కోసుకొని అబ్బా నీ అన్న నీ ఫ్యాన్ అని ఎంటపడాలి. సో ఆ రిక్వైర్మెంట్ తగ్గట్టు ఆ స్కిల్ డెవలప్ చేస్తే అయిపోతుంది. సార్ అవును సార్. రాకపోవడం ఏం లేదు, ఫోకస్ చేయకపోవడం, లేబుల్ పెట్టుకోవడం, అన్నిటికన్నా ముఖ్యంగా దెక్కు ముందు నాకు రాదని డిసైడ్ అయిపోవడం, అది తప్పు. ఓకే సార్. అండ్ ఇంకో విషయం ఏంటంటే స్కూల్స్లో ఎక్కడ చూసినా కూడా పిల్లలు ఇంగ్లీష్లో కాకుండా తెలుగులో మాట్లాడారంటే 10 రూపాయల ఫైన్, 50 రూపాయల ఫైన్ అనేది ఇది పెడతా ఉంటారు సార్. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? ఖచ్చితంగా అది యాక్సెప్ట్ చేయట్లేదు, దాన్ని ఎంజాయ్ చేయట్లేదు. మా సిస్టమ్ ఇప్పుడు మన దగ్గర ట్రైనింగ్ సెంటర్ ఉంటుంది, ఓన్లీ విల్లింగ్, నో పుల్లింగ్. పుల్లింగ్ అంటే భయపడ్డాడు, అదే నువ్వు మాట్లాడిపోతే నీకు ఫైన్ వేస్తావు. ఒక రకంగా నువ్వు ఇది ఇంపార్టెంట్, నీకు దీనివల్ల నీకు జీవితం ఉంటుంది, ఇది నువ్వు నేర్చుకోవచ్చు, దీన్ని ఆనందించవచ్చు అని చెప్పడంలో వాళ్ళు ఫెయిల్ అవుతున్నారు కాబట్టి పనిష్మెంట్ పెడుతున్నారు. పనిష్మెంట్ ఎప్పుడు వాడు యాక్సెప్ట్ చేయనప్పుడు. యాక్సెప్ట్ చేసే విధంగా నువ్వు చెప్పలేకపోతే ఖచ్చితంగా టీచర్ ప్రాబ్లమే, స్కూల్ ప్రాబ్లం అవుతుంది. సో మన దగ్గర కూడా పరిస్థితి ఏంటంటే ఎక్కడ ఫైన్స్ పెట్టము. సార్ నిన్ను ఫైన్ వేసాను ఎంత చెప్పు ఉంటారు మీరు, నేను ఉన్నని చెప్పి ఆగుతారు మీరు, తర్వాత మళ్ళీ మాట్లాడతారు కదా మీరు. సో ఫైన్ అనేది కరెక్ట్ కాదు. ఎట్టి పరిస్థితుల్లో ఆ ఫైన్ చేయటం అనేది ఆకాశం. అందుకే చెప్పా, స్కూల్లో మాట్లాడతాడు ఇంగ్లీష్లో, ఇంటర్లో సగం మాట్లాడతాడు, డిగ్రీలో స్వచ్ఛమైన తెలుగు అంటే బూతులు మాట్లాడతాడు. అక్కడ కన్విన్స్ కాలేదు, నాకు ఇంగ్లీష్ అవసరం, ఇంగ్లీష్ని మాట్లాడని ఆస్వాదించట్లేదు, ఇంగ్లీష్ని నేర్చుకోవడానికి ఆస్వాదించట్లేదు కాబట్టి ప్రాబ్లం వస్తుంది. ఫైన్ సిస్టమ్, పనిష్మెంట్ ఎప్పటికీ లాంగ్ టర్మ్ వర్కౌట్ చేయదు. తనకు ప్రయారిటీ తెలిసినప్పుడు, తనకి ప్రాముఖ్యత తెలిసినప్పుడు వాళ్ళుగా నేర్చుకుంటే దాన్ని ఆస్వాదిస్తారు, దాన్ని ప్లెజర్ అంటారు. లేదంటే ప్రెషర్ వస్తుంది. మన ఎడ్యుకేషన్ సిస్టంలో ప్రెషర్ ఎక్కువ, ప్లెజర్ తక్కువ, అందుకే ఎన్ని సూసైడ్లు వస్తున్నాయి. ఓకే సార్. అండ్ ఫైనల్ క్వశ్చన్ సార్, స్పీకింగ్, రైటింగ్, లిజనింగ్, ఈ మూడిట్లో ఇంగ్లీష్ నేర్చుకోవడానికి బేసిక్గా యూజ్ అయ్యేది ఏంటి? అంటే LSRW అంటాం మనం, లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్. మనకి కమ్యూనికేషన్ ప్రయారిటీ కాబట్టి మాట్లాడడం ఫస్ట్ ప్రయారిటీ అంతే. దీంతో పాటు వర్డ్స్ నేర్చుకోవడం చాలా అవసరం. ఏ లాంగ్వేజ్ అయినా చాలామంది మాట్లాడలేకపోతున్నారంటే ఇంగ్లీష్ రాక్ కాదు, ఇంగ్లీష్ అర్థమవుతుంది, చిన్నగా రెస్పాండ్ అవుతారు, అలాగే ఎగ్జామ్స్ రాయగలుగుతారు, మంచి మార్కులు తెచ్చుకోగలుగుతారు. కానీ మాట్లాడలేకపోతున్నారంటే మాట్లాడడానికి కావాల్సిన ఆ వర్డ్స్ తెలియకపోవడం. బేసిక్ వర్డ్స్ తెలుగు నేర్చుకున్నప్పుడు మనం పద్యాలు, పెద్ద టేబుల్స్ నేర్చుకోలేదు. అమ్మ, గిన్నె, బిందె, బువ్వ, ఆకలి, గుమ్మము, ఇవి నేర్చుకున్నాము. ఈ పదాలు వస్తే, నిత్య జీవితంలో వాడే పదాలు వస్తే ఇంగ్లీష్ ఏ లాంగ్వేజ్ అయినా వచ్చినట్టే. ఇప్పుడు ఎందుకు మనకు దర్వాజా ఉంది, ఏమంటారు చెప్పండి? డోర్ అంటే తలుపు. ఇక్కడ ఆగిపోతున్నాం చూడండి. అంటే నీకు గ్రామర్ రాకపోతే ఈ ప్లేస్లో వజన పెడతావు, వర్డ్ రాకపోతే అసలు సెంటెన్సే ఫామ్ చేయాలి, అసలు మాట్లాడలేవు. సో మాట్లాడడం ప్రయారిటీ. మాట్లాడే ముందు మాట్లాడడానికి సంబంధించిన వర్డ్స్ ఈ రెండు ఉన్నప్పుడు ఖచ్చితంగా వస్తుంది. ఇంగ్లీషు బ్రహ్మ విద్య కాదు, ఎవరైనా మాట్లాడవచ్చు. చదవడం, రాయడం రాకపోయినా మాట్లాడవచ్చు, కాస్త టైం పడుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. గ్రేట్ టాకింగ్ విత్ యూ సార్. ఇట్స్ మై ప్లెజర్. ఇంకా డీప్గా గ్రౌండెడ్ క్వశ్చన్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చి అడుగుతాను సార్. మీ దగ్గర ఇంగ్లీష్ లాంగ్వేజ్ కంటే కమ్యూనికేషన్ అవ్వచ్చు, మోటివేషన్ అవ్వచ్చు, ఇలాంటి ఇంకా చాలా ఎక్కువ ఉన్నాయి. సో విల్ కమ్ అప్ విత్ దట్ టాపిక్ ఆల్సో, మీరు ఓకే అంటే. ఇట్స్ మై ప్లెజర్. ఓకే సార్, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూసారు కదా, ఇవి మనం సుందర్ సార్తో మాట్లాడి తెలుసుకున్న విషయాలు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అది ఇంగ్లీష్ అవ్వచ్చు, కమ్యూనికేషన్ అవ్వచ్చు, మీరు కింద కామెంట్ చేయండి. అండ్ సార్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా నేను స్క్రోల్ చేస్తున్నా, యూ కెన్ కాల్ అండ్ మీరు వెళ్ళి సార్ ఇన్స్టిట్యూట్ దగ్గరికి వెళ్ళి కలవచ్చు. సో వీడియోని లైక్ చేయండి. అండ్ మీ గ్యాంగ్లో ఉన్న ఫ్రెండ్ ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటే ఈ వీడియోని ఆ ఫ్రెండ్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. మరొక వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాం. అంతవరకు సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.